హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నాకు అమెరికాలో ఎంతో ఇష్టమైన బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ దొరికే ఒక స్టోర్ ఉంది. దాన్ని టూర్ చేపిస్తాను రండి. ఇంతకీ స్టోర్ పేరు ఏమనుకుంటున్నారా? డాలర్ స్టోర్ అండి. డాలర్కి ఇక్కడ అన్నీ దొరికిపోతాయి. కానీ సారీ డాలర్ కాదు, ఇంతకు ముందు $1కి అన్నీ దొరికేవి, కానీ ఇప్పుడు $25 అయిందనమాట. సో ఆ స్టోర్కి మీకు టూర్ చూపిస్తాను రండి. నేను వెళ్ళగానే నాకు ఈ లైట్స్ భలే అట్రాక్ట్ చేసాయండి. సో అందుకని ఒక 2 లైట్స్ ట్రై చేద్దామని చెప్పి సోలార్ లైట్ తీసుకున్నాను అనమాట. తర్వాత గార్డెన్ చేద్దామని గార్డెనింగ్ సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా అని వెళ్ళాను. సో నాకు ఈ పూలు సీడ్స్ బాగా అట్రాక్ట్ చేశాయి. సో అవి ఒక 2 తీసుకున్నాను. కానీ నిజంగానే ఇవి వేస్తే వస్తాయన్నమాట. సో అందుకని ఒక 2 ట్రై చేద్దామని తీసుకున్నాను. పాట్స్ ఏమైనా తీసుకుందామా అని అనుకున్నాను, కానీ బట్ నాకు అంత ఇంట్రెస్ట్గా ఏం అంటే ఇప్పుడు వద్దనుకున్నాను. దాని తర్వాత సీడ్స్ ఏమైనా ట్రై చేద్దామా అంటే ఇంకా వీటికి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. సో అందుకని ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. తర్వాత మా ఫ్రెండ్ ఇదేదో బాగుందని చూసింది. సో ఇలా మొత్తం మీకేంటంటే ఈ స్టోర్లో A to Z, నిజంగానండి A to Z అంటే మీకు డెకరేషన్, సీజనల్ డెకరేషన్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా సీజనల్ డెకరేషన్. అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అందుకని సమ్మర్ పార్టీస్ కానీ, పూల్ పార్టీస్, బీచ్ పార్టీస్ అన్నిటికీ ఉండేవి అనమాట. అండ్ గార్డెనింగ్ స్టఫ్ ఇవన్నీ చిన్న ఉన్నాయి కదా, అవన్నీ సోలార్ లైట్స్ అనమాట. అలా అన్నీ ఉంటాయన్నమాట. పార్టీ స్టఫ్ కానీ ఏదైనా. చాలామంది యుఎస్కి వచ్చినప్పుడు అనుకుంటారు, అరే ఈ స్టోర్ మాకు ముందే తెలుసుంటే బాగుండేదే అని. కానీ ఇక్కడ యుఎస్కి వచ్చిన కొత్తల్లో నాకు కూడా తెలీదు. చాలా టైం అంటే పార్టీకి ఏమైనా కావాలంటే పార్టీ సిటీ అని ఉంటుంది, అక్కడికి వెళ్తాం. చాలా ఎక్స్పెన్సివ్, వాల్మార్ట్స్ ఎక్స్పెన్సివ్, అన్నీ ఎక్స్పెన్సివ్. కానీ ఇక్కడ అన్నీ మీకు $1కే దొరికిపోతాయి. ఇవి కూడా చూసారా, ఇవన్నీ సోలార్ లైట్స్ అనమాట. తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వద్దు అనిపించింది, అందుకని తీసుకోలేదనమాట. ఈ సెక్షన్ అంతా ఇంతకు ముందు లేదండి. ఏంటి $5 చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంతకు ముందు లేదు. కానీ ఎప్పుడైతే $1 నుంచి $25 అంటే కరోనా తర్వాత ఇలా చేశారనమాట, అప్పుడు ఇక్కడ మీకు అన్ని $3 స్టఫ్ అండ్ $5 స్టఫ్ దొరుకుతాయి. అంటే మీకు బయట వేరే స్టోర్స్లో ఏంటంటే $10 ఉన్నది, ఇక్కడ మీకు $5కే దొరుకుతాయి అనమాట. A to Z అన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు ఇంటికి కావాల్సిన క్యాండిల్స్ కానివ్వండి, డెకరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మొత్తం అరోమా క్యాండిల్ సెక్షన్స్ అనమాట. స్టార్టింగ్లో అయితే నేను ఎన్ని కొనేదాన్నో, నాకు ఇంట్లో స్మెల్ బాగుండాలని చెప్పనేసి. ఇవేంటంటే సోలార్ లైట్స్. అలాగే ఒక చిన్న టూర్ వేసిద్దాం. ఇవేంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తుందిగా, సమ్మర్కి బ్యాగ్స్, హ్యాట్స్ అలాంటివి అనమాట. అసలు ఇందులో అయితే ఇది కావాలి ఇది తీసుకుందాం $1 కదా అని అనిపిస్తుంది. చూసారా, ఇక్కడ సూపర్ గ్లూస్ అన్నీ. ఇక్కడ ఏంటంటే హార్డ్వేర్ సెక్షన్ దగ్గర నుంచి బ్యూటీ సెక్షన్, తర్వాత మన ఏమంటారు ఇంట్లో క్లీనింగ్ స్టఫ్, అవన్నీ కూడా దొరుకుతాయండి మీకు. అన్నీ $1కి అంటే $25. ఆ 25 ఏంటంటే $15 అయింది, ఇంకా 10% ట్యాక్స్ అనమాట. అలాగా. సో బ్యూటీకి సంబంధించినవి అన్నీ ఇందులోకి వచ్చేసామంటే వద్దన్నా కూడా మినిమం ఒక $20 అన్నా చేయకపోతే మనకు మనశ్శాంతి ఉండదు అనమాట. అలా అన్నీ ఇది బాగుంటుంది చూసారా, మీకు టిష్యూ పేపర్ దగ్గర నుంచి లేడీస్ స్టఫ్ దగ్గర నుంచి అన్నీ, లైక్ మెడిసిన్స్ కూడా ఇందులో అయితే మీకు అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి. బ్రష్, పేస్ట్, ఫుడ్ సెక్షన్ కూడా అండి. ఫుడ్కి అయితే ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఫ్రీ అనమాట. అంటే $10. ఇంకా ఈ తర్వాత ఇంటికి కావాల్సిన డైనింగ్ డిన్నర్ సెట్స్ కానీ అవి కానీ అన్నీ దొరికిపోతాయి అనమాట. అందుకే నేను చెప్పాను కదా, వచ్చినప్పుడు ఇది నా ఫేవరెట్ స్టోర్ అనమాట. ఎన్ని ఉన్నా కూడా ఇక్కడికి వెళ్ళగానే ఇది కావాలి, అవును ఇది కావాలి, దీనికి కావాలి అనిపిస్తుంటుంది అనమాట. ఇదంతా బేకింగ్ సెక్షను. తర్వాత జిప్లాక్ బ్యాగ్స్ కానివ్వండి, ఈవెన్ ట్రాష్ బ్యాగ్స్ అంటే ట్రాష్ క్యాన్ లైనర్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. నేను యుఎస్ వచ్చిన కొత్తలో అప్పుడు మేము చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము. ఆ టైంలో అయితే మొత్తం ఆల్మోస్ట్ ఏదైనా షాపింగ్ అంటే ఫస్ట్ $1 స్టోర్కి వెళ్ళి తర్వాత మిగతా స్టోర్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే ఏమైనా ఇప్పుడు గ్లాసెస్ కానీ, ఇంకా ఏంటంటే పార్టీకి సంబంధించినవి కానీ, ఇంటికి చిన్న థింగ్స్ కూడా, ఈవెన్ బాత్రూమ్ స్టఫ్ కానీ అన్నీ ఇక్కడే కొనేవాళ్ళం అనమాట. మొత్తం స్టోర్ అంతా ఒక రౌండ్ వేసేసాం కదా. ఇప్పుడు రండి ఏమేమి తీసుకున్నాను అండ్ వీటిని ఎలా ఫిక్స్ చేస్తారో చూపిస్తాను. చెప్పాను కదా మీకు, ఈ లైట్స్ నాకు బాగా అట్రాక్ట్ చేశాయి అని చెప్పనేసి వాటిని చూస్తున్నాను. ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే దీనికి స్టాండ్ లేదనుకున్నాను అనమాట. లక్కీగా దీనికి స్టాండ్ ఉంది. నేను ఇంతకుముందు చాలా కొన్నాను,
అవన్నీ బాగానే పనిచేసాయండి సోలార్ లైట్స్ అన్నీని. సో అందుకని దీనికి ఇంకా స్టాండ్ వచ్చింది. ఇంకా సో హ్యాపీ, ఎందుకంటే ఇంతకుముందు అసలు స్టాండ్ లేదేమో, అలాగనే హ్యాంగ్ చేయలేమో అనుకున్నాను. ఇది ప్లాస్టికే, కాకపోతే ఇది ఇక్కడ ఊరికే మట్టిలో ఇలా గుచ్చితే సరిపోతుంది అనమాట. సో ఇది పెద్ద హైట్ ఏం లేదు, ఒక సఫిషియంట్ హైట్ అంతే. సో ఇలా ఈజీ అండి, ఈజీ ఫ్రెండ్లీగా మనము ఫిట్ చేసేయచ్చు అనమాట. నాకైతే భలే బాగా నచ్చింది, చాలా ఎగ్జైట్మెంట్ కూడా అయిపోయాను అనమాట. వావ్, ఎంత $25కి ఎంత బాగుంది అని చెప్పనేసి. చూసారుగా, ఇలా స్టాండ్ అనమాట. కింద నుంచి ఇట్లా మనం భూమిలోకి ఇలా హోల్స్ ఇట్లా పోక్ చేయాలన్నమాట. బాగుంది కదా. యాక్చువల్గా నేను 2 కొన్నాను. ఇది ఒకవేళ బాగా పని చేస్తే కనుక ఇంకా 2 కొందామని చూశాను అనమాట. ఒకవేళ ఇది బాగా వర్క్ చేస్తే మీకు నేను కమెంట్ సెక్షన్లో చెప్తాను ఇది ఎలా వర్క్ చేస్తుందో. ఎవరైనా యూఎస్లో ఉన్న వాళ్ళు వీటిని కొనొచ్చు కూడా. చాలా ఏంటంటే ఒకసారి కొనేసిన తర్వాత మళ్ళీ మనకి అరే పని చేస్తుందో లేదో అని అనిపిస్తుంది కదా, వాళ్ళ కోసం. తర్వాత నేను ఈ ఫ్లవర్స్ కొన్నానని చెప్పాను కదా, 3 సీడ్స్ వచ్చాయి. వేసి చూస్తాను, బాగా వస్తాయి. అండ్ ఇది కూడా నచ్చింది, ఎందుకంటే చాలా శారీస్, ఈ మధ్య శారీస్ కట్టుకుంటున్నాను. సో వాటికి తర్వాత హెయిర్ చేసేటప్పుడు బాగున్నాయి, బట్ ఫిట్గా కూడా ఉన్నాయి. అందుకని ఇది ఒకటి తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు రండి, సోలార్ది మనం ఫిక్స్ చేసాం కదా ల్యాంతర్, సో అది బయట ఫిక్స్ చేద్దాము. ఇది మా హౌస్ ఫ్రంట్ అండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంటి ముందు ఇటు సైడు గ్రాస్ అంటే మట్టి లేదు కాబట్టి నేను ఎంట్రీ వేలో టూ వేస్లో అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి పెడుతున్నాను. అంతే అండి, చూసారా ఎంత ఈజీనో ఫిట్ చేయడము. హోప్ మీకు ఈరోజు డాలర్ స్టోర్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.